మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే మందిరాలకు, వేరే చర్చెస్కి వెళ్లే విశ్వాసుల సేవకులు చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా అనుకున్నారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? వేరే చర్చెస్ కి, వేరే మినిస్ట్రీస్ కి సంబంధించిన వారిని చూసినప్పుడు, వేరే డినామినేషన్ కి సంబంధించిన వారిని చూసినప్పుడు ఎప్పుడైనా అలా అనిపించిందా? మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘానికి 90% మందికి అలా అనిపించదు. 90% మందికి అలా అనిపించదు. కేవలం ఒక 10% వరకు మాత్రమే అలా అనుకుంటున్నారు. కారణం ఏమిటో తెలుసా? క్రైస్తవ్యంలో ప్రేమ లేకో, విశ్వాసం లేకో, మంచితనం లేకో, భక్తి లేకో కాదు, అవగాహన లేక. చాలా విషయాలపైన మనకు అవగాహన లేకే మనం పరిశుద్ధాత్ముడు అనుకున్నట్లు అనుకోలేకపోతున్నాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 4 ఒకలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? ఉండవు. ఆస్తి తగాదాలు, మాట విభేదాలతో అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు. అలా విడిపోయిన తర్వాత కూడా వారి బంధువులు, స్నేహితులు, మిత్రులు ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటుంటారు. మీరు చెప్పండి, విడిపోయిన తర్వాత కూడా వారిని ఒక్క కుటుంబంగా గుర్తించడానికి గల కారణం ఏమిటి? ఒక్క తండ్రి పిల్లలు కాబట్టి. ఒక్క తండ్రి పిల్లలు. అదే నిజమైతే సిద్ధాంతాల పేరట, మినిస్ట్రీస్ పేరట, వివాదాల పేరట, నిష్కారణ ద్వేషంతో ఈరోజు క్రైస్తవ సమాజం వేరువేరుగా ముక్కలు ముక్కలుగా కనబడుతుండవచ్చు, కానీ మనందరికి కూడా దేవుడు ఒక్కడే. మనందరికి కూడా దేవుడు ఒక్కడే. అదే నిజమైతే మనమందరం ఆయన కుటుంబం. మనమందరం ఆయన కుటుంబమే అయితే మనమందరం ఒక్క కుటుంబం. ఆమేన్. నా మట్టుకు నేను మినిస్ట్రీస్ ఏవైనా, డినామినేషన్లు ఏవైనా, సిద్ధాంతాలు ఏవైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే అని నేను నమ్ముతాను. ఇలా